నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ఇప్పుడైతే వర్షాకాలం అన్నమాట. ప్రతి చోట వర్షం పడుతూ ఉంది. అలాగే దేవుడు మనకు ఏమిచ్చినాడు అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉంటారు. ఈ వీడియో అయితే తప్పకుండా చూడండి. బోరున వర్షం పడుతూ ఉంది. ఒక ఆయన అయితే అక్కడ పనుకొని ఉన్నాడు అనమాట. నేను అక్కడ వాన పడతా అంటే నిలబడదామని చెప్పాడు, నిలబడుకున్నాను. దోమలు అయితే చంపేస్తున్నాయి అనమాట. కానీ ఆయన అలాగే పనుకొని ఉన్నాడు. అంటే మనకు ఇల్లు ఉండాలి, మనం ఏదైనా వాన పడినా కానీ లేకపోతే ఏదైనా ఉన్నా కానీ మనం ఇంట్లోకి అయితే వెళ్ళిపోతాం. ఇలా ఇల్లు లేనివారు నిరాశ్రయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కూడా చూడండి ఎంత ఇబ్బందులు పడుతూ ఉన్నారో. ఒక పక్క వాన పడుతూ ఉంది, ఆయన అయితే అలా పనుకున్నాడు, దోమలు కుడుతూ ఉన్నాయి. అలాగే దేవుడు మనకు ఏమీ ఇవ్వలేదు, మన బ్రతుకులు ఇంతేనా అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళ గురించి కూడా ఆలోచించండి. ఎన్ని ఇబ్బందులు పడుతూ ఉన్నారో. ఉండేదానికి గూడు లేక, తినేదానికి తిండి లేక, సరైన గుడ్డలు లేక, ఎక్కడంటే అక్కడ పనుకొని ఏది పెడితే ఏది ఇస్తే అది తింటూ ఇలా చాలామంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి మీరు కూడా ఒకసారి ఆలోచించండి. పాజిటివ్ థింకింగ్తో ఉన్నారంటే కానీ ఎప్పటికైనా సరే మనం విజయం సాధిస్తాము. ఎందుకంటే మనము దేవుడు మనకేమి ఇవ్వలేదు, నా తల్లిదండ్రులు నాకేమి ఇవ్వలేదు, లేకపోతే నాకు అది ఇది అని చెప్పేసి మనం ఏదేదో చేస్తూ ఉంటాము. కానీ ఈయన్ను చూసిన తర్వాత నాకు అనిపించింది, ఒరే దేవుడు నాకు సొంత ఇల్లు ఈకపోయినా సరే కానీ బాడిగింట్లో ఉండేందుకైతే నాకు శక్తినిచ్చాడు. ఏవో కొన్ని సమస్యలు ఉన్నాయి, అవి ఎలాగోలా కష్టపడి తీర్చుకుంటే సరిపోతుంది అనిపించింది. ఎవరైనా మీకు రోడ్డు మీద ఇలాంటి వారు కనపడితే తప్పకుండా సహాయం చేయండి. నేను కూడా ఇలాంటి వారు కనపడినప్పుడు నా తోచిన సాయం అయితే నేను చేస్తూ ఉంటాను. ఓకే ఫ్రెండ్స్.